ఈ యొక్క వీడియోలో వారణాసి నుంచి మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇది ఒక ఆసక్తికరమైన అప్డేట్ అనమాట. ఎవరు ఊహించరు. అరే ఏంట్రా బాబు అని చెప్పి కంపల్సరీ షాక్ అయ్యే అవకాశం ఉంది మహేష్ బాబు గారి ఫ్యాన్స్. ఓకేనా? సో చూసుకున్నట్లయితే ఆ యొక్క అప్డేట్ ఏంటి, ఈ యొక్క సెట్స్లలో వారణాసి సెట్స్లలో కానీ లేదా ఎక్కడైతే వారణాసి మూవీకి సంబంధించిన షూటింగ్ జరుగుతుందో అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అంటే, షూటింగ్ సంబంధించింది కదండి. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఎలా ఉంటుంది, ఎలా పగడబందీగా సెక్యూరిటీ పర్పస్ అనేది ఇస్తున్నారు ఏంటి అని చెప్పి పూర్తి డీటెయిల్స్ అనేటివి ప్రస్తుతానికి మహేష్ బాబు గారి చలనం ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది, ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అనమాట. ఎవరు మిస్ చేయదు, వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే కొత్తగా ఎవరైనా సరే ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా? సో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వారణాసికి సంబంధించి అప్డేట్ ఏంటంటే, మహేష్ బాబు గారు ఇప్పుడు ప్రస్తుతానికి వెకేషన్ వెళ్ళాలంటే ఫ్యామిలీతో వెళ్తాడు. ఓకేనా? సో అక్కడికి ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్యామిలీతో అయితే వెళ్ళలేదన్నమాట. నార్మల్గా ఒక్కడే వెళ్ళాడు అనమాట వెకేషన్కి. అది వెకేషన్కి వెళ్ళాడా లేకపోతే ఇంకేదేనికైనా వెళ్ళాడా అని చెప్పి చాలా మందికి చాలా రకాల క్వశ్చన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇంతకు ముందు కూడా ఒక కంట్రీకి ట్రైనింగ్కి వెళ్ళాడు అనమాట. ఒక్కడే మహేష్ బాబు ఒక్కడే వెళ్ళాడు అనమాట ట్రైనింగ్కి. అది ఏంటి అర్థం కాల నాకు, మిగతా వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఒక్కడే ఎందుకు వెళ్తాడు ఏంటి అని చెప్పి. ట్రైనింగ్ తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు అందరికీ అర్థమైంది, అరే ఓకే ఇతను మహేష్ బాబు గారు ట్రైనింగ్కి వెళ్ళాడు, ఓకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేదానికి వెళ్ళాడు. ఓకేనా? సో ఆ యొక్క బాడీ లాంగ్వేజ్ మార్చుకొని వచ్చాడు, అనేక కళలు నేర్చుకొని వచ్చాడు ఆ యొక్క మూవీ కోసం అని చెప్పి 6 నెలల తర్వాత అర్థమైంది. ఇప్పుడు ప్రస్తుతానికి మామూలుగా అయితే వెకేషన్ అంటే ఏం చేస్తారండి, ఫ్యామిలీతోనే వెళ్ళాల్సింది నార్మల్గా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కడే వెళ్ళాడంట. సో అది దేనికి వెళ్ళాడో ఏంటో వచ్చిన తర్వాత తెలుస్తుంది. అదొక మెయిన్ పాయింట్ అయితే ఉందన్నమాట. అందరికీ పెద్ద క్వశ్చన్గా మారిపోయింది ఇప్పుడు. ఒక్కడు ఎందుకు వెళ్ళాడు అసలు ఫ్యామిలీతో వెళ్లకుండా, ఇదేంటిది అసలు ఆ యొక్క లాస్ ఏంజల్స్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఎవరికి ఒక సస్పెన్స్గా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకేనా? సో మరి ట్రైనింగ్కి వెళ్ళాడా లేదా కొత్త గెటప్ ఏమన్నా వేస్తున్నాడా? చాలా మంది చాలా రకాలుగా ఒక రూమర్ అయితే మాట్లాడుతున్నారండి. ఇప్పుడు చూసిన గెటప్ ఏదైతే ఉంటుందో అది పోయి ఇంకో కొత్త గెటప్ అనేది వస్తుందని చెప్పి ఒక పెద్ద రూమర్ అయితే ఉందన్నమాట. మరి ఆ యొక్క గెటప్ అనేది ఏంటో వచ్చిన తర్వాతే తెలుస్తుంది మనకు. షూటింగ్ జరిగేటప్పుడు ఒక రూమర్ అయితే వచ్చేస్తుంది అనమాట, కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అనమాట ఆ యొక్క గెటప్ చూడగానే. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, షూటింగ్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో పక్కన సెక్యూరిటీ సిబ్బంది ఉంటుంది కదా. సో ఆ యొక్క సెక్యూరిటీ సిబ్బంది పకడబందీగా ఉన్నారనమాట. నీకు ఎలా తెలుసురా బాబు, నువ్వేమన్నా వెళ్ళామన్నా చూసావా అని అంటారు. మీకు ఒక క్వశ్చన్ అయితే ఉండొచ్చు. నాకు తెలిసిన ఒక జర్నలిస్ట్ అయితే వెళ్ళడం అనేది జరిగింది. మనకు అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తుంటాయి అన్నమాట, సోషల్ మీడియా ఆధారంగా, అతను చెప్పిన ఆధారంగా. సో చూసుకున్నట్లయితే లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికైతే ఫోన్లు గిన్లు తీసుకొని కొన్ని దగ్గరలో తీసుకొని పక్కన పెట్టి పంపిస్తారు. కొన్ని దగ్గరలో పంపించలేదు అనమాట. కొన్ని దగ్గరలో అయితే వదిలేస్తున్నారు కదా అని చెప్పి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మనల్ని ఫోన్ చెక్ చేస్తారండి. కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా ఇది మట్టుకిన్నా నేను. ఫోన్ చెక్ చేసిన తర్వాత ఏదన్నా కానీ ఫుటేజ్ కానీ కనబడింది అనుకో, ఆ జర్నలిస్ట్ని గుర్తుపెట్టుకుని రెండోసారి రానిరంట. ఇదొకటి వినిపించింది నాకు. ఓకేనా? సో వెళ్ళిన తర్వాత భారీ సెట్స్ అనమాట, భయంకరంగా ఉన్నాయన్నమాట. హై విజువల్స్లో వెనకాల పెద్ద పెద్ద స్క్రీన్స్ అయితే పెట్టేస్తున్నారండి. ఆ యొక్క అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద స్క్రీన్స్ అయితే పెట్టేస్తున్నారనమాట. సో 360 డిగ్రీలో కెమెరాలు అయితే అటాచ్మెంట్ చేసేస్తున్నారనమాట. అధునాతన టెక్నాలజీ అయితే కనిపించింది అనమాట. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ యొక్క ఐమాక్స్ కెమెరా పెద్దది మీరు చూసామంటారు, నాకు తెలిసి కొంతమందికి తెలియదు అనుకుంటా. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. ఆ యొక్క ఐమాక్స్ కెమెరా ఎంత ఉంటుందంటే కనీసం ఒక 3 అడుగులు ఉంటుందండి. దాని సెట్ మొత్తం అండి 3 అడుగులు ఉంటుంది సెట్ మొత్తం. ఓకేనా? సో చాలా బరువు ఉంటుంది, చాలా పెద్దది, కనీసం ఇంత పెద్దది అనమాట కనీసం. సో అది నెక్స్ట్ లెవెల్ అనమాట. అది ఎలా అటాచ్మెంట్ చేస్తున్నారంటే నేను చెప్పలేకున్నా మీకు. ఒక పొడవుగా కంటైనర్ లాంటిది ఒకటి వచ్చి ఉంటుంది అనమాట. సో దానికి అటాచ్మెంట్ చేసి అది 360 డిగ్రీలు తిరిగేటట్టు చేసి పెట్టున్నారు అనమాట. అది పెద్ద స్క్రీన్స్ పెట్టేస్తున్నారు గ్రాఫిక్స్ కోసం, బ్లూ స్క్రీన్స్.
దానికి సంబంధించిన ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మారేదానికి అవకాశం ఉంది. ఎల్లోగా మారాలంటే ఎల్లోగా ఉంది, ఎడారిగా మారాలంటే ఎడారిగా ఉంది. సో అది మేబీ అది వాళ్ళు విజువల్ పరంగా ఎలా చూపిస్తారో మనకైతే తెలియదు, మనం డిక్లేర్ చేయకూడదు అనమాట. ఇదొకటి. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, సో చాలా మంది చాలా రకాలుగా మనకు కామెంట్ అయితే పెట్టడం అనేది జరిగింది. బ్రో, ఇంతకు ముందు మీరు జేమ్స్ కెమెరాన్ మళ్ళీ వచ్చి రాజమౌళి గారి ఇంటర్వ్యూ చూశారు కదా, సో అందరూ చూశారు, ఓకే కాదనట్లేదు. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కొంతమందికి తెలియదు. సో వాళ్ళు మాట్లాడిన మాట ప్రతిదీ నువ్వు డీటెయిల్గా క్యాప్చర్ చేసుకొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాకు వీడియో చేసి పెట్టు బ్రో అని చెప్పి చాలా మంది ఈ విధంగా అడగడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. నాకు తెలిసే ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ రావచ్చు వీడియో అనేది కన్ఫర్మ్డ్. ఖచ్చితంగా నేను వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ట్రాన్స్లేట్ చేసి మరీ మీకు ఒక పెద్ద వీడియో పరంగా అందిస్తానంట. ఇదండి అప్డేట్ అనేది. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, తొలి భారతీయ సినిమాలో మామూలుగా సింహాల మీద నడిచిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వచ్చి జింకల మీద కానీ గుర్రాల మీద కానీ మళ్ళీ వచ్చి చాలా చాలా ఇదిగా చూసుంటారు మీరు గ్రాఫికల్గా, ఓకేనా. సో పులుల మీద కానీ చాలా ఇదిగా RRRలో చాలా చాలా సినిమాలలో చూసుంటారు. తొలి భారతీయ సినిమా మన మహేష్ బాబు గరుడు పక్షి మళ్ళీ వచ్చి డైనోసార్ల మీద సవారీ చేసే అవకాశం ఉంది. రెండో వారణాసి మనం వేరే లెవెల్లో ఉంటుంది, మౌంటైన్స్ చుట్టూ ఉంటాయి. సో అది పీక్స్ లెవెల్లో ఉంటుంది, మీరు ఇంతవరకు చూసుంటారు అని చెప్పి చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయండి. సో అది కానీ నిజమైతే, అంటే రూమర్ అండి, అది కానీ నిజమైతే మామూలుగా ఉండదు. తొలి భారతీయ సినిమాలో సవారీ చేసిన ఒక్క మహేష్ బాబే అవుతాడనమాట. అందరూ సింహాల మీద పులుల మీద సవారీ చేస్తే మనోడు డిఫరెంట్, ఒక డైనోసార్ మీద అంటే అది నెక్స్ట్ లెవెల్ అండి. అది చెప్పాలి. ఇది అసలు నీకు ఎలా తెలిసిరా నాయన అంటే, రూమర్ ఉంది కదా, రూమర్ ఉంది, చాలా మంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో, భయంకరమైన చక్కర్లో కొడుతుంది అసలు ఆ యొక్క విషయం అనేది. సో అదనమాట. నేను ఆల్రెడీ దీని మీద ఒక ఫుల్ వీడియో చేశానండి, మీరు చాలా మంది చూసే ఉంటారు అనుకుంటా. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క మూవీని ఆ యొక్క యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ డిజైన్తో తీస్తున్నారండి. ఆ యొక్క యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ ఏంటో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను అనమాట. అవతార్కి మళ్ళీ వచ్చి VFX గ్రాఫిక్స్, మళ్ళీ వచ్చి అవెంజర్స్ పనిచేసిన వాళ్ళు, డ్యూన్ మూవీ చేసిన వాళ్ళు, హై గ్రాఫికల్ అనమాట. ఒక మనిషి కదలిక అనేది నీట్గా ఉంటుంది అనమాట. మామూలు సినిమా అయితే మీరు చూసే ఉంటారు, నార్మల్ సినిమాలు VFX గ్రాఫిక్స్ CGI అనేది. సో ఒక కదలిక అనేది కదిలినప్పుడు మీకు CGI అయినా సరే కనిపిస్తుంటుంది, అది CGI అని చెప్పి కనిపెట్టలేరు, CGI లేకపోతే రియాలిటీ అని చెప్పి కనిపెట్టలేరు. కానీ మనకు మోషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మరి రాజమౌళి గారు ఎలా చూపిస్తాడనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. మనకు డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు, బ్రో బాహుబలి తీశాడు, RRR తీశాడు, బాహుబలి 2 తీశాడు, ఛత్రపతి తీశాడు అని అనుకోవచ్చు. ఆ సినిమాలు వేరు, ఈ సినిమా వేరు బ్రో. నేను ముందే చెప్తున్నాను, ఆ సినిమాలు వేరు, ఈ సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఆ యొక్క అన్ని సినిమాలతో పోల్చినా ఈ సినిమా ఎక్కడో ఉంటుంది, హైప్లో ఉంటుంది అనమాట. 100% ఉంటుంది అనమాట. అవన్నీ 10%లోనే, కిందే డౌన్లోనే ఉంటాయి. బాహుబలి 1 కానీ 2 కానీ ఆ యొక్క RRR కానీ. నేను ముందే చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, ఎందుకు చెప్తాను నేను. సో అదనమాట. ఇది మటుకు 100% హైలోనే ఉంటుంది అనమాట. మనకు డైరెక్షన్ ముఖ్యం. సో ఆ యొక్క గ్రాఫిక్ని ఎలా చూపిస్తాడనేది మనకు ఒక పెద్ద క్వశ్చన్గా మారిపోయి ఉంది. మంచిగా చూపించాలి, అది ఇంకా తప్పదు. మంచిగా చూపించకపోతే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఒప్పుకోరు కదా. సో అదనమాట, అదొకటి కూడా ఉంది. అది నార్మల్ విషయం కాదనమాట. చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. జేమ్స్ కెమెరాన్ మధ్య, ఈ యొక్క రాజమౌళి గారి మధ్య ఈ యొక్క మాటలు అనేటివి ఉన్నాయి. ఈ యొక్క వీడియో గ్రాఫిక్స్ గురించి మళ్ళీ వచ్చి ఈయన ఇన్స్పిరేషన్ ఎవరు ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. సో ఎవరైనా సరే, ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీకు ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట, చిన్న అప్డేట్ దొరికినా కానీ. సో మహేష్ బాబు గారు ఒక్కడే పోయినాడు అనమాట వేరే కంట్రీకి, ఫ్యామిలీతో అయితే పోలేదనమాట. మరి అది ఎందుకు వెళ్ళాడో మనకైతే తెలీదు. ఇప్పుడు ఏమన్నా చేంజ్ చేసుకునే దానికి ఏమన్నా ట్రైనింగ్ తీసుకొని ఆటకే అని చెప్పి తెలియట్లేదు అనమాట. సో వచ్చిన తర్వాత మనకు తెలుస్తుందండి నెక్స్ట్ షూటింగ్ ఏంటనేది. ఈ యొక్క డైనోసార్లతో, ఈ యొక్క గరుడ పక్షులతో అని చెప్పి తెలుస్తుంది. వస్తే తెలియాలి, చిన్న రూమర్ అయితే ఉందన్నమాట, వస్తే తెలియాలండి. ఇదండి అప్డేట్ అనేది. మీకు నచ్చిందా వీడియోని, మీకు వర్త్ అని అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. బాయ్.